రోలెక్స్ షోరూమ్కి వెళ్ళినప్పుడు సారీ సార్ స్టాక్ లేదు అని చెప్పారు అంటే అది బ్యాడ్ లక్ కాదు. రోలెక్స్లో స్టాక్ ప్రాబ్లం అస్సలు లేదు. ఇది డెలిబరేట్ స్ట్రాటజీ. వరల్డ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ వాచెస్లో కొన్ని రోలెక్స్ బ్రాండ్వి మిలియన్స్ ఆఫ్ డాలర్స్కి సెల్ అవుతాయి. కానీ ఫన్నీ పార్ట్ ఏంటంటే మీరు స్టోర్కి వెళ్ళిన ప్రతిసారి ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్, వెయిటింగ్ లిస్ట్, కరెంట్లీ అన్అవైలబుల్ ఆర్ నో స్టాక్ అని. క్వశ్చన్ ఏంటంటే ఇంత పెద్ద కంపెనీని నిజంగా స్టాక్ లేదా? ఆన్సర్ ఇస్ నో. రోలెక్స్ పర్పస్ఫుల్లీ స్కేర్సిటీ అనేది క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే రోలెక్స్ వరల్డ్కి ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంది. మనీ ఉన్న వాళ్ళందరూ రోలెక్స్ ఓన్ చేయలేరు అని. స్కేర్సిటీ వల్ల ఏం జరుగుతుంది? డిమాండ్ పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతుంది అండ్ డిజైర్ అన్కంట్రోలబుల్ అయిపోతుంది. సైకాలజీ అనేది వెరీ సింపుల్. మనం ఈజీగా దొరికిన ప్రతిదాన్ని వాల్యూ ఎక్కువ చేయము. సో రోలెక్స్ బై నౌ అని యాడ్స్లో అస్సలు చూపించదు, అవైలబుల్ అని చెప్పదు. ఇన్స్టెడ్ సైలెంట్గా ఒక బిలీఫ్ బిల్డ్ చేసింది. రోలెక్స్ ఉంటే మీరు రేర్ గ్రూప్లో ఉన్నారు అని అర్థమైంది. అందుకే రోలెక్స్ వాచ్ టైం చెప్పడం కోసం కాదు, స్టేటస్ లాక్ చేయడం కోసం. ఇలాంటి బ్రాండ్ సైకాలజీ కోసం ఫాలో చేయడం మర్చిపోకండి.